తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి. రాహుల్ గాంధీ గారు చెప్పేది పచ్చి నిజాలు. లేకపోతే తెలంగాణలో 8 సీట్లు ఎట్లా వస్తాయి బీజేపీ? 8 సీట్లు తెలంగాణలో రావడానికి ప్రధాన కారణం, ఇక్కడ మోసం చేసే అవకాశం లేదు బ్రదర్ ఇది తెలంగాణలో. ఎందుకంటే కారణం వీళ్ళకి గతంలో నేను చెప్పినట్టు ఒక అర్బన్లోనే ఒక ఎక్కడైతే కరీంనగర్ అర్బన్, నిజామాబాద్ అర్బన్, మహబూబ్ నగర్ అర్బన్, ఓకే, ఎక్కడైతే ఇంతో కొంత ఒక ముస్లిమ్స్ ఉన్న కొన్ని ఏరియాల్లో మాత్రమే, ఓల్డ్ సిటీ ఇట్లాంటి ప్లేస్లలో మాత్రమే ఒక ఆ ముస్లింలను బూచిగా చూపెట్టి అక్కడున్న హిందువులకి బీజేపీ వాళ్ళ రక్షణ ఉంటుందని చెప్పి వాళ్ళని ఒక భయభ్రాంతులకు గురి చేసి అక్కడున్న హిందువులను కొట్టి ముస్లింలు కొట్టి నేను ప్రచారం చేసి వాళ్ళ ఆ భయాన్ని వీళ్ళు ఎన్నికలుగా ఓట్లు మార్చుకునే అవకాశం ఎక్కడుంది? కేవలం ఆ ముస్లిమ్స్ ఉన్న ఏరియాలో. ఎందుకంటే మిగతా చోట్ల చేద్దామంటే ఆడ ఓడొచ్చి కొడతాడు, ఒక ఊర్లో ఏ ముస్లిం వచ్చి కొడతాడు హిందువులని? ఆడ రైతులు వాళ్ళ సమస్యలు, కార్మికులు, కర్షకులు, చేతి వృత్తుల వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ సమస్యలు తీర్చడానికి వాళ్ళు ఓటేస్తారు. కాబట్టి బీజేపీకి ఇక్కడ ఏడ ఓటు ఉంది? లేనే లేదు. నేను ఇంతకుముందు చెప్పిన అర్బన్ ముస్లిమ్స్ ఉన్న ఏరియాలో ఒక 1-2%, 3% తీసేస్తే మిగిలిన తెలంగాణలో ఎక్కడా బీజేపీకి ఓట్లు లేవు. కాబట్టి ఆ 3% ఉన్నోడు 30% ఎట్లా చేస్తాడు? 27% మోసం చేస్తే తెలుస్తుంది కదా. కాబట్టి ఇప్పుడు కేరళ అందుకే రాలేకపోతున్నాడు, ఏపీలో రాలేకపోతున్నాడు, తమిళనాడు రాలేకపోతున్నాడు, తెలంగాణలో కూడా రాడువాడు. అయినా 8 సీట్లు ఎట్లా వచ్చినాయి? ఒకే ఒక కారణం, రేవంత్ రెడ్డి 8 సీట్లలో చంద్రబాబు నాయుడు చెప్పిండా, బీజేపీ ఓటుకు నోటు లోపలేస్తా అన్నదా, లేకపోతే 1000 కోట్లు రేవంత్ రెడ్డికి ఇచ్చిర్రా, ఏం చేసిర్రో నాకు కరెక్ట్ రీజన్ తెలియదు. లేకపోతే బీఆర్ఎస్ ను పూర్తి ఒక్క సీట్లు రాకుండా చేయాలంటే బీజేపీని గెలిపియాలనుకున్నాడా, ఏం చేసిండో నాకు తెలియదు. కానీ ఆ 8 సీట్లు బీజేపీకి రావడానికి ప్రధాన కారణం మాత్రం రేవంత్ రెడ్డి. కారణం నాకు తెలియదు. సో ఎందుకంటే ఏం చేసిండు రేవంత్ రెడ్డి అంటే 8 సీట్లలో మంచి అభ్యర్థుల టికెట్ ఇచ్చిండు, మిగిలిన 8 సీట్లలో ఆ బలహీన అభ్యర్థి కన్నా టికెట్ ఇచ్చిండు, లేకపోతే వాళ్ళు ఎక్కడ బలంగా ఉన్నారో అక్కడ ఇవ్వకుండా వేరే నియోజకవర్గంలో ఇచ్చిండు. ఎగ్జాంపుల్ ఈజీగా అర్థం కావడానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. కరీంనగర్లో వెలచాలనటానే ఎవడికి తెలుసు? అక్కడ ఎన్నేళ్ల నుంచి రాజకీయాలు ఉన్నాడు, ఎందుకు ఆయన టికెట్ ఇచ్చాడు చెప్పు. ఆడ గంగుల కమలాకర్ ఉండే, పొన్నం ప్రభాకర్ ఉండే, బండి సంజయ్ ఉండే. వీళ్ళ ముగ్గురిని కాదని బండి సంజయ్ వానికి ఇచ్చారు బీజేపీ. మిగతా వాళ్ళని కాదని ఓకే, పొన్నం ప్రభాకర్ ఏమో అక్కడ అసెంబ్లీలో ఆడిపోయిండు, కానీ పార్లమెంట్లో వెలచాలంటానికి ఇచ్చిండు. వెలచాలకి ఎవడు ఓటేస్తాడో నాకు చెప్పు. ఎవడేడు. ఎందుకు చేసిండు? ఓన్లీ రీజన్ ఇక్కడ బలహీన అభ్యర్థి టికెట్ ఇస్తే ఏమవుతుంది? సో ఈవెన్ ఈ ఓట్లన్నీ కాంగ్రెస్ పడాల్సిన ఓట్లన్నీ ఎవరికి పడ్డాయి? బలమైన అభ్యర్థి ఓడున్నాడు, ఆల్టర్నేటివ్ బీజేపీ పడ్డాయి. సింపుల్. ఈడైతే చేవెళ్ళ వర్సెస్ ఇది మహేందర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి వైఫ్, పట్నం ఆమె పేరు సునీత కదా. సో ఆమెకి ఈటల రాజేందర్ పోటీ చేసిన దగ్గర ఇంకోటి వైస్ వర్స, మల్కాజ్గిరి వానికి ఇంకో దగ్గర ఇంకోనికి ఇచ్చిండు అన్నట్టు. సో అక్కడ ఏమైంది? అక్కడ చేవేళ్ళలు ఇవ్వాల్సిన వాళ్ళు ఇక్కడ ఇచ్చింటే గెలిచేటోళ్ళు, ఆ పట్నం ఆమెకి ఇక్కడ వైస్ వర్స అని మర్చిపోయాను కరెక్ట్గా ఆర్డర్. సో మొత్తం మీద అయితే ఒక దగ్గర ఇవ్వాల్సింది ఇంకో దగ్గర ఇచ్చిండు. ఏమైపోయింది? ఈటల రాజేందర్ గెలిపించాడు. సికింద్రాబాద్లో బొంతు రామ్మోహన్, దానం నాగేంద్ర కాకుండా ఇంకో ఆయన 2-3 ఉండేవాడు బలమైన వాళ్ళు, వాళ్ళని కాదని ఆయనకి ఇచ్చారు. సో ఏం చెప్తున్నా అంటే ఆ 8 సీట్లు గెలవడానికి కారణం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తరఫున బలమైన అభ్యర్థి నిలబెట్టకపోవడమే కారణం. బలమైన అభ్యర్థి నిలబెడితే ఏమవుతుంది అంటే వాళ్ళకి పలుకుబడి ఉంటుంది, డబ్బులు ఉంటాయి, డబ్బులు వంచగలుగుతారు, అన్నీ చేయగలుగుతారు. ఎందుకు చేసిండు అనేది ఇప్పుడు ఆయన ఉన్నాడు మెదక్లో, ఓకే, ఆయన పేరేంది ముదిరాజు. ఆయనకి ఇవ్వకుండా ఇంకో ఆయన ఉండే గౌడ్, ఆయన పేరుని మర్చిపోయాను, శ్రీనివాస్ గౌడ్. సో ఆ శ్రీనివాస్ గౌడ్కి ఇచ్చి ఉంటే ఈజీ గెలిచేది కాంగ్రెస్. ఇప్పుడు ఏమైతుంది? ఆడ బలమైన కాంగ్రెస్ అభ్యర్థి కాకుండా వేరే వానికి బలహీన అభ్యర్థికి ఇస్తే ఏమైతుంది? ఈ కాంగ్రెస్ లో ఉన్న బలమైన వానికి టికెట్ రాకపోతే అడుగుకుంటాడా? వీడే వేపిస్తాడు ఆపోజిషన్ పార్టీకి. ఇట్స్ సింపుల్. ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్కి కాదని ముదిరాజు ఆయనకి ఇస్తే, ఈయన పేరు నీలం ముదిరాజు. సో ఆయన 2 సార్లు వేరే పార్టీలకు పోయి మళ్ళీ వచ్చాయి, ఎన్నికల ముందే వచ్చాయి. సో ఈ శ్రీనివాస్ గౌడ్ ఊకుంటాడా? మళ్ళీ ఇప్పుడు ఆయన గెలిస్తే నీలం ముదిరాజు గెలిచాడు అనుకో, ఇప్పుడు ఈ శ్రీనివాస్ గౌడ్ అడిగిపోవాలి, ఈయన అస్తిత్వం వెళ్ళిపోతుంది కదా. ఇక నీలం ముదిరాజుకి నెక్స్ట్ టైం కూడా టికెట్ ఇస్తారు కదా. కాబట్టి శ్రీనివాస్ గౌడ్ ఏం చేస్తాడు? గ్యారంటీ కూడా కొడతాడు నీలం ముదిరాజును. కామన్ సెన్స్. ఓకే, కాబట్టి ఇది ఎందుకు చేసిండు రేవంత్ రెడ్డి? నీలం ముదిరాజు శ్రీనివాస్ గౌడ్ కంటే ఎక్కువ పైసలు ఇచ్చిండా? గా పైసలు రేవంత్ రెడ్డికి ఏం సరిపోతాయి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి? అయితే బీజేపీ
చాలా పెద్ద అమౌంట్ ఒక 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 50-60 వేల కోట్లన్నా రేవంత్ రెడ్డికి అప్పచెప్పి ఉండాలి. వాడు ఇస్తాడా బాపనోడు? ఇయ్యాడు. వాడు బెదిరించి సిబిఐడి అని చెప్పి మన దగ్గర వసూలు చేస్తాడు కానీ వాడు ఇయ్యాడు. కాబట్టి పైసలు కూడా కాదు ఇక్కడ. ఓకే, మరి ఇంకా ఏమై ఉంటుంది? ఓటుకు నోట్ అని లోపలేస్తా అన్నాడా? ఇట్ కుడ్ బి ఏ రీజన్. లేకపోతే కేసీఆర్ తనని 2 సార్లు జైల్లో పెట్టిండని పగబెట్టుకుని కేసీఆర్కి ఒక్క సీటు రావద్దని ప్రయత్నం చేసిండా, అందుకని బీజేపీతో కుమ్మక్కైండా తెలియదు. మొత్తం మీద అయితే సింపుల్, తెలంగాణలో 8 సీట్లు రావడానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి బలహీన అభ్యర్థులకు కాంగ్రెస్ తరఫున టికెట్ ఇవ్వడమే. బలమైన అభ్యర్థికి ఇచ్చుంటే ఆయనకు ఆల్రెడీ నెట్వర్క్ ఉంది, ఆల్రెడీ పైసలు ఖర్చు పెట్టుకునే దమ్ము ఉంది, గ్యారంటీగా కాంగ్రెస్కి తక్కువలో ఒక 14 సీట్లన్నీ వస్తుండే. మిగిలిన 1-2 సీట్లు బీఆర్ఎస్కి గెలుస్తుండే. బీజేపీకి 0 వస్తుండే తెలంగాణలో. ఇది రేవంత్ రెడ్డి చేసిన కుట్రనే. ఇదే రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ రెడ్డి గారు పీసీసీగా ఉన్నప్పుడు ఆ నల్గొండల బై ఎలక్షన్ జరిగినాయి, ఇంకో దగ్గర ఇక్కడ జరిగినాయి, జానారెడ్డి అది అక్కడ బైపోల్ జరిగితే కావాలని కాంగ్రెస్ ఓడగొట్టిండు. ఎందుకని? కాంగ్రెస్ గెలిస్తే ఉత్తమ్ రెడ్డి రేపు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది కాబట్టి. సో కాబట్టి ఇవన్నీ డర్టీ పాలిటిక్స్. దీంట్లో ఈ చంద్రబాబు నాయుడు కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు. ఎందుకంటే కేంద్రంలో మళ్ళా కాంగ్రెస్ వస్తే మళ్ళీ వాడు ఏం చట్టాలు తెస్తాడో. తెలంగాణలో చాలా వ్యాపారాలు, భూములు అన్నీ ఆంధ్ర వాళ్ళకు కబంధ హస్తాల్లో ఉన్నాయి. కాబట్టి రేపొద్దున కేంద్రంలో కాంగ్రెస్ వచ్చి ఏం చట్టం తెచ్చి లేకపోతే ఇంకోటి తెచ్చి ఈ తెలంగాణలో ఉన్నాయని తెలంగాణ ప్రజలకి ఎందుకంటే చేస్తే ఈ తలకాయ నొప్పి ఎందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్లోకి రేవంత్ రెడ్డిని తెచ్చి ఆడ కూర్చుని పెట్టింది కూడా నా అంచనా ప్రకారం చంద్రబాబు నాయుడు. ఎందుకంటే రేపు వేరే ఆయన వచ్చి ఆయనతో వేరే చట్టం చేసిండనుకో, ఈ ఆంధ్ర వ్యాపారస్తులు, ఆంధ్ర దోపిడీదారులు ఇక్కడ కబ్జా పెట్టినవి అన్ని మళ్ళీ లేకుండా చేసేస్తే ఎలా? ఒక్క తెలంగాణ రావడం వల్ల అధికారంలో తెలంగాణ వాడు పరిపాలిస్తుడు తప్ప మిగిలిన ఏది మార్పు లేదు. మీరు ఐటీ ఇండస్ట్రీ ఇవ్వండి, ఒక వ్యాపారాలు ఇవ్వండి, అయితే నార్త్ ఇండియన్స్ ఉంటారు. ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీకి పోదాం. ఓకే, హైదరాబాద్ నడిబొడ్డు మీద ఉన్న అన్ని వ్యాపార సంస్థలకు పోదాం, పెద్ద పెద్దవి. అలా పనిచేసేటోళ్ళు కానీ మేనేజర్లు కానీ ఊడ్చేటోడు తుడిచేటోడు కూడా తెలంగాణలో ఉన్నాడు. ఐటీ పార్క్లకు పోదాం పదా. అయితే నార్త్ ఇండియన్ ఉంటాడు, లేకపోతే ఆంధ్రోడు ఉంటాడు. మరి నువ్వు ఇక్కడ భూములు తీసుకుంటావు, ఇక్కడ ట్యాక్సులకి ఎగ్జామ్ ఇప్పించుకుంటావు, ఇక్కడ ట్యాక్సులు నువ్వు ఇక్కడ వ్యాపారం పెడుతున్నావు, ట్యాక్సులు లేకుండా చేస్తాము, నీకు ఫ్రీగా భూములు ఇస్తాము, నీకు కరెంటు అన్ని సబ్సిడీస్ ఇస్తాం. మరి ఇక్కడ హైర్ చేసుకోవు, ఇక్కడ మా ఎకానమీకి నువ్వు యూజ్ చేయవు. ఇవి నార్త్ ఇండియాకి ఎత్తుకోవతావు, లేకపోతే నీ ఏపీకి ఎత్తుకోవతావు. సంక్రాంతి వస్తే సగం హైదరాబాద్ ఖాళీ అవుతుంది. వెరీ అన్ఫార్చునేట్. దే ఆర్ అబ్యూజింగ్. వాళ్ళ రక్తంలోనే ఉంది అబ్యూజింగ్. దేన్నైనా అమ్ముకుంటారు వాళ్ళు. మీరు ఇక హైదరాబాద్ తెలంగాణ కల్చర్లో వ్యభిచారం లేదు. వెనకడ ఎవడో ఈ తీర్థయాత్రలు అనేది పోయేది. యాదగిరి గుట్ట, వేములవాడ, ఇంకోటి ఫేమస్ 2-3 ఉంటుండే. గాడ ఎప్పుడన్నా ఎక్కువ మంది జనాలు వచ్చేటోళ్ళు కాబట్టి ఇక ఊరవుతాలో ఎవరో వాళ్ళని తెలియకుండా అత్యంత కఠిన పేదరికంలో ఉన్న వాళ్ళని వాళ్ళకి తెలియకుండానే కామాటిపుర ఎట్లనో అట్లా ఆ రెడ్ లైట్ ఏరియాలలో అలా ఆ అత్యంత కటిక పేదవాళ్ళని మోసం చేసి అందులోకి ఆ రొచ్చులోకి దింపేవాళ్ళు. వాళ్ళని చూస్తేనే గజ్జిలేసేది, వాళ్ళ చూస్తేనే ఇట్లా కంపు వాసన, దగ్గరికి పోతేనే భయం అయ్యేది. అంటే ఎన్ని రోగాలు మనం తెచ్చుకుంటాం అన్న భయం ఉండేది సుఖం కంటే కూడా. సో ఆ పరిస్థితి నుంచి ఇవాళ ఎవరు యొక్క నార్మల్ స్త్రీయో ఎవరు ఏం చేస్తున్నారో ఎవరిని తెలియదు. నువ్వు కూకట్పల్లివో, కొత్తపేటవో, ఇంకో జాగాలవో, ఈ నార్త్ ఇండియన్స్ ఉండే ప్లేస్లకు, ఈ ఆంధ్ర వాళ్ళు ఉండే ప్లేస్లకు. ఎందుకని? వాళ్ళ ప్రాంతాలు చేస్తుంది, ఇక్కడ రిపీట్ చేస్తున్నారు అంతే. వాళ్ళు కొత్తగా స్పెషల్గా ఏం చేస్తలేరు. వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఎట్లా బతుకుతున్నారో, అట్లా ఒళ్ళు అమ్ముకుంటారో, లేకపోతే ఆ యొక్క ఉత్తర భారతదేశం ఎట్లా అమ్ముకుంటారో ఆ పని ఇక్కడ చేస్తారు. పువ్వు పుట్టగానే పనిపిస్తుంది అంటే ఆ మందారం పువ్వు, ఆ మల్లె పువ్వుని నువ్వు అమెరికా తీసుకోవో, ఆఫ్రికా తీసుకోవో, ఆ మల్లె పువ్వు వాసనే వస్తుంది. అట్లనే మనం వాళ్ళు ఎట్లా బతుకుతున్నారో వాళ్ళు ఏడిపోయినా అదే మంచి గంధం ఉంటే మంచి వాసన స్ప్రెడ్ అవుతుంది, దుర్గంధం ఉంటే దుర్గంధం స్ప్రెడ్ అవుతుంది. అంతే అవుతుంది. వాళ్ళ ప్రాంతాల్లో ఏం చేస్తున్నారు, మన ప్రాంతాల్లో వచ్చి కూడా అదే చేస్తున్నారు. కానీ తెలంగాణలో కల్చర్ లేదు. పని చేసుకొని తెలంగాణ లచ్చవ లాంటోళ్ళు, ఇంకో అవ్వ లాంటోళ్ళు వాళ్ళు పని చేసుకొని బతుకుతున్నారు. కానీ వాళ్ళు కష్టపడకుండా వచ్చిన వాళ్ళు అమ్ముకొని బతుకుతలేరు. ఒళ్ళు వంచి చెమటోడిచి బతుకుతున్నారు. కానీ ఇట్లా కొవ్వు పదార్థాలు అమ్ముకొని బతుకుతలేరు. దట్స్ నాట్ అవర్ కల్చర్. ఆలోచించండి మిత్రులు దయచేసి.